అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి కృష్ణాష్టమి రోజు వీడియో అండి. ఈవినింగ్ టైంలో మా ఆయన అయితే నన్ను పిల్లల్ని బయటకు అయితే తీసుకొని వెళ్తున్నాడండి. ఎక్కడికి అనుకుంటున్నారా? ఇక్కడ గల్లీల్లో చిన్నపిల్లల చేత ఉట్లు కొట్టిస్తారండి. బాగుంటుంది, చూద్దురు రండి అని తీసుకెళ్తున్నాడు. నేనైతే ఆ రోజుకి 3 days నుంచి ఇంట్లో నుంచి అడుగు బయట కూడా పెట్టలేదండి. అంతా హెల్త్ అయితే బాగోలేదు. మొత్తం బెడ్ సిక్ అయిపోయి బయట ఓడవటము అన్నీ ఇంకా మా పాపేనండి. వంట చేయటం కానీ, అంట్లు కడగటం కానీ, ఇంకా బట్టల శ్రమ అయితే తగ్గిపోయింది. ఇంకా ఇంట్లో ఓడవటం కానీ ఇలాంటివన్నీ పాపే చూసుకుందండి. అందుకే అంటారు ఫ్రెండ్స్, ఇంటికి ఒక్క ఆడపిల్ల అయినా ఉండాలని. ఎందుకంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు తనే చాలా బాగా హెల్ప్ అవుతుందండి నాకైతే. ఇంకా ఇది వచ్చేసి క్వార్టర్స్ లైన్ అండి, పార్క్ ఏరియా. నాకు ఇక్కడ ఇలా ఈ క్వార్టర్స్, ఈ చెట్లు చూస్తుంటే నచ్చావులే సినిమాలో లొకేషన్ అయితే గుర్తొస్తుందండి. ఇటువైపు ఇదంతా పార్కు. కెమెరా చూడండి, నా చేతి వేలే అడ్డం ఉంది. ఇంకా బండి మీద కదా సరిగా పట్టుకోవడం అయితే రాలేదండి. ఈ పార్కులో అప్పుడు గూగుల్ పిన్ వచ్చింది కదా, అప్పుడైతే ఒక వీడియో కూడా చేశాను. అది ఈ పార్కులోనేనండి. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఉట్టి కొడుతున్నారు చూడండి. చిన్న చిన్న పిల్లలండి, భలే రెడీ చేశారు వాళ్ళనైతే. ముద్దుగా భలే ఉన్నారండి. ఇంకా వాళ్ళని అలా రెడీ చేసేసి ఎత్తుకొని ఉట్టి కొట్టడానికి అయితే చూస్తున్నారండి. ఈ ఒక్క చోటే కాదు, ప్రతి గల్లీలో ఇలా డెకరేషన్ అయితే చేసున్నారండి ఉట్లు కొట్టడానికి. ఇంకా నాకైతే ఇక్కడ వీలైంది కాబట్టి ఇంకా ఏడైతే చిన్న క్లిప్ అయితే తీసానండి. మా ఆయనకైతే చెప్పులు తెగిపోయినాయి, అవే వేసుకొని పనికి వెళ్తూ ఉన్నాడండి. అసలు అవి వేసుకొని ఎట్ట నడవడానికి వస్తుందేమో కూడా అర్థం కాలేదు. ఇంకా షాప్కి అయితే పట్టుకొచ్చి చెప్పులు అయితే కొనిచ్చానండి. 120 rupees అంటే డైలీ వేర్ చెప్పులు. ఇంకా అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చేసాము. వెళ్ళేటప్పుడే బియ్యం అయితే కడిగి పెట్టి వెళ్ళానండి. వచ్చేసరికి నాన్ని అనమాట. చాలా తొందరగానే వచ్చాములండి, ఎక్కువ లేట్ ఏం చేయలేదు. ఇంకా మా పాప అయితే ఇక్కడ చూడండి, కిస్మిస్లు కడిగి తినాలంట. కడిగి తినకపోతే వాటి నిండా డస్ట్ ఉంటుందట అండి. అందుకని కడిగి తినాలమ్మా అని చెప్తా ఉంది. ఆ మాట కూడా నిజమేనండి. ఇంకా వెళ్ళే ముందే ఇల్లంతా క్లీనింగ్ కానీ ఇంకా అంట్లు మా పాపే చేస్తుందిలేండి, అబద్ధం ఎందుకు. నేనైతే ఏం పని చేయలేకపోయాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఆల్రెడీ ఉతుకుతూ ఉన్నాయండి. ఇంకా బెడ్రూమ్లో బెడ్ కావచ్చు, అంట్లు ఓడవడం అన్నీ మొత్తం చేసేసింది. ఇంకా బయటికి వెళ్ళే ముందు బియ్యం అయితే కడిగి పెట్టేసి బయటికి వెళ్ళామండి. ఇంకా అట్లా బయటికి వెళ్ళి తిరిగి వచ్చినా సరే ఇంటికి వచ్చేలాకి ఇంట్లో ఎక్కడ ఉన్నాయి అనుకోండి, మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉండిద్దండి. అలా కాకుండా ఎక్కడ వదిలేసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి నాకు చేసుకుందాంలే అని అనుకున్నట్లయితే మళ్ళీ వచ్చి నాకు అంత అలసిపోయినట్లు అయ్యిద్ది. ఏమన్నా పని చేద్దామన్నా కూడా అంత ఇంట్రెస్ట్ అనిపిదండి. అలా కాకుండా అన్నీ చేసి పెట్టుకొని ఎక్కడికన్నా వెళ్ళొచ్చామనుకోండి, మళ్ళీ వచ్చినాక రెస్ట్ తీసుకోవడానికి కూడా చాలా బాగా అనిపించిద్ది. ఈ బట్టలన్నీ వాన ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో అర్థం కావట్లేదండి, అలా అయిపోయింది. అందుకని నైట్ టైం కదా అనేసి లోపల తాడు ఒక వైర్ కట్టాడండి. ఇంకా ఆ వైర్కి అయితే ఆరేసాను. సాయి కూడా వాళ్ళ అక్క తింటుందండి, గోల్ చేసి మరీ ఆ కిస్మిస్లు అయితే తెచ్చుకొని తింటున్నాడండి. వాషింగ్ మిషన్లో బట్టలు ఉతకడం అయితే అయిపోయింది. ఆ వాటర్ అన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయండి. వాషింగ్ మిషన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. పంపులు కూడా వస్తున్నాయండి. మాకు పంపులు కూడా ఏ టైంలో వచ్చేది అర్థం కాదు. ఇప్పుడైతే నైట్ టైం వస్తుంది. ఇంకా అన్నీ అయితే పట్టి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్.